ఈసారి సంక్రాంతి రేసు మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న సినిమాల బిజినెస్ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిర్మాణ వ్యయం, ప్రీ రిలీజ్ లెక్కలు కలిపి ఈ ఒక్క సీజన్లోనే దాదాపు 1000 కోట్ల మేర బిజినెస్ జరుగుతోంది. సాధారణంగా సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు రావడం సహజమే. కానీ ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు క్యూ కట్టడంతో వాల్యూ అమాంతం పెరిగిపోయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ పండగ సీజన్ మీద వేల కోట్ల ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమానే ఈ మొత్తం లెక్కల్లో సింహభాగం ఆక్రమించింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ అటు ఇటుగా 500 కోట్ల వరకు అయిందని చిత్ర బృందం చెబుతోంది. ప్రభాస్ మార్కెట్ రేంజ్, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు చూస్తే ఈ మాత్రం అవుతుంది. దానికి తోడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మేకర్స్ దాదాపు 200 కోట్లు వెచ్చించారు. కేవలం ఈ 2 సినిమాలే 700 కోట్ల బడ్జెట్ మార్కులు తాకుతూ ఉండడం విశేషం. ఇక ఈ 2 భారీ చిత్రాలతో పాటు రేసులో ఉన్న మిగిలిన 3 సినిమాల బడ్జెట్లు, బిజినెస్ కలుపుకుంటే మరో 100 కోట్ల వరకు లెక్క తేలుతోంది. అంతేకాకుండా సంక్రాంతికి ఎప్పుడూ డబ్బింగ్ సినిమాల హవా కూడా ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్ గా ఈ సీజన్ సినిమాల విలువ 1000 కోట్లకు చేరుతోంది. అంటే కేవలం సినిమాలు తీయడానికి, థియేటర్లలోకి తీసుకురావడానికి ఇండస్ట్రీ పెట్టిన పెట్టుబడి ఇది. ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే నిర్మాతల చేతికి వాళ్లు పెట్టిన 1000 కోట్లు తిరిగి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర వసూలు బీభత్సంగా ఉండాలి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం షేర్ రూపంలో 1000 కోట్లు రావాలంటే గ్రాస్ రూపంలో ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు 1700 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవు. చివరగా $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే కేవలం ఈ ఒక్క సంక్రాంతి సీజన్లోనే 1700 కోట్లు కురిపించే సత్తా తెలుగు ప్రేక్షకులకుందా? మన ఆడియన్స్ సినిమా లవర్సే, కానీ మరీ ఇంత భారీ మొత్తాన్ని టికెట్ల రూపంలో ఖర్చు చేయగలరా అనేది సందేహమే. టికెట్ రేట్ల పెంపు, సినిమాల కంటెంట్, పాజిటివ్ టాక్ ఇవన్నీ కలిస్తేనే ఈ మ్యాజిక్ ఫిగర్ సాధ్యమవుతుంది. మరి ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ తన స్టామినాను ఎలా నిరూపించుకుంటుందో వేచి చూడాలి.